అందరూ కూడా ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట సేపు అది చూడండి. తర్వాత మనం మాట్లాడుకుందాం. కొద్దిగా అలా తిరిగి ఆ కార్యక్రమాన్ని పార్వతీపురం మధ్య జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మార్చే ప్రయత్నం చేశారు. లొట్ట ప్రాంతంలో పర్యటించిన ఆయన గిరిజనుల కోసం సొంత జీవజార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గిరిజనుల ఇళ్ల వద్దకే నిత్యావసరాల వాహనాన్ని పంపేలా ఐటీడీఏ, జేసీసీ అధికారులను ఆదేశించారు. నెలలోనే సిద్ధం చేయగా ఇటీవల మంత్రి సంధ్యారాణి జీవజార్ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అందులో దొరకనట్టు ఏమీ లేకుండా మొత్తం పెడుతున్నాం. అంటే కంటల్లోకి వెళ్ళి వారు కొనుక్కోకంటే ముందే ఆ రోజు ఆ బజారు అలా వెళ్తూ ఉంటే ఏదైనా గ్రామం వెళ్తే మన సంస్థలోకి వెళ్ళి అన్ని ఎత్తు నుండి దిగడం లేకపోతే బారుబాటు నుంచి రావడము కొనుక్కోవడం కాకుండా ఈ గిరి బజార్ ఈ వాహనం ఎక్కడికి వెళ్తుందో అక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్కడ చర్చించడానికి కావాల్సినటువంటివి కానీ అలాగే ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా మనకు కూడా తెలియదు. నాగూరు నియోజకవర్గంలో 98 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమ్మకాలు చేపట్టారు. వాహన నిర్వహణను జిల్లా కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్నారు. గిరిజనులకు అవసరమైన కిరాణా సరుకులు, గృహోపకరణాలతో ఈ వాహనం రోజుకు 2-3 గ్రామాల్లో తిరుగుతుంది. వీటి బాధ్యతను వెలుగు సీసీలకు అప్పగించారు. వాహనం ఎక్కడుంది, ఎంతవరకు అమ్మకాలు జరిగాయి, ఏ సరుకు నిండుకుంది తెలుసుకునేందుకు జీపీఎస్ పరికరం, సీసీ కెమెరాలు అమర్చారు. సరుకులను వెలుగు మార్టుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పొదుపు మహిళలకు, గిరిజనులకు రెండింతల ప్రయోజనం